వీళ్ళందరూ కలిసి కథం పెట్టే ప్రయత్నం. ఆ రోజు వివాదం ఉన్నది కదా, ఇప్పటికీ దానికి గురించి ఒక క్లారిటీ లేదు. ఇగో ఈ విషయం, డిప్యూటీ సీఎం పదవికి కత్తెర, మంత్రివర్గం నుంచి బట్టిని సాగనంపేందుకు పావులు. ఆయన స్పీకర్ పదవికి సిఫారసు చేసిన ముఖ్య నేత. అదే సామాజిక వర్గానికి చెందిన రంగారెడ్డి జిల్లా నేతతో మంత్రి మండలి పునర్వ్యవస్థకు ముఖ్య నేత ప్రతిపాదన. ఏంది అంటే, ఒడిశాలోని నైనీ బ్లాక్కు సంబంధించిన బొగ్గుగని వ్యవహారం రాష్ట్ర మంత్రివర్గంలో చిచ్చు పెట్టినా ఇంకా చల్లారలేదా? టెండర్ నోటిఫికేషన్ సింగరేణి కాలరీస్ రద్దు చేసిన ప్రభుత్వ పెద్దల మధ్య వైర్యం మాత్రం పెరుగుతూనే ఉందా? నైనీలోని అవినీతి బొగ్గు మసిని దళిత ఉప ముఖ్యమంత్రికి పూసి ఆయన సాగనంపే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మీకు ఇందులో విషయం ఏంటంటే, బట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్రంలో కేబినెట్కు సంబంధించిన విస్తరణ జరుగుతుంది. ఇప్పటివరకు అందులో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన దళిత నేతలు ఎంతమంది మంత్రులు ఉన్నారు ఒకసారి చూద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మల్లు బట్టి విక్రమార్క గారు ఉన్నారు, రాష్ట్రానికి సంబంధించి డిప్యూటీ సీఎం. ఈయనను పక్కకు జరిపే ప్రయత్నం. ఇంకోటి ఎస్సీ మాదిక వర్గానికి సంబంధించి ఈయన మాల సామాజిక వర్గం, ఎస్సీ మాదిగకి సంబంధించి దామోదర్ రాజనరసింహ అండి, ఆయన వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు. దాంతోపాటు గడ్డం వివేక్ ఉన్నాడు, దాంతోపాటు అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు. సో మొత్తానికి మాలా మాదిగకు సంబంధించి ఉన్నారు. సో ఇప్పుడు డిప్యూటీ సీఎం నుంచి బట్టి విక్రమార్కను తొలగించి దాంతోపాటు స్పీకర్ పదవికి సిఫారసు చేస్తారు. అంటే బట్టి వెనుక కుట్ర ఎవరు జరిగి ఎవరు చేసిళ్ళు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇది తెలంగాణ సమాజానికి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అతి త్వరలోనే బట్టి విక్రమార్కకు సంబంధించి పదవి నుండి పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ ఊహాగానాలా అంటే వాస్తవమే అని చెప్తుంది. ఎందుకంటే పలు సందర్భాల్లో బట్టి వెనుక కుట్ర జరుగుతుందని ఆరోపణలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది కూడా మనం చూద్దాం. బట్టికి సంబంధించి విపక్షాలు అయితే చాలా సందర్భాలలో చెప్పినాయి, బట్టిని ఉప ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించడానికి చాలా వరకు తెర వెనుక భారీ కుట్ర జరుగుతుందని చెప్పి ఈ స్పీకర్ పోస్టుకు సంబంధించి, అంటే డిప్యూటీ సీఎం పదవిలో నుంచి తప్పించి ఆయన స్పీకర్ స్థానంలో కూర్చోబెడితే ఆర్థిక మరియు విద్యుత్ వంటి కీలకమైన అంశాలు రేవంత్ రెడ్డి తన వర్గానికి సంబంధించిన విపక్షం తన వర్గానికి చెందిన ఇచ్చుకోవచ్చని విపక్షాలు చేస్తున్న ప్రధానమైన ప్రచారం. అయితే ఇటు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కానీ లేదా ఇంకొక ఆయనకు ఇచ్చే ఛాన్స్ ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈయన దగ్గర ఆర్థిక వ్యవహారాలు విద్యుత్ ఉన్నాయి, ఈ రెండింటిని చేతిలోకి రావాలంటే ఈయన పక్క జరపాలి. ఇంకొకటి ఏంటంటే, దీంట్లో ఎంతవరకు నిజం ఉంది అంటే, మల్లు బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అత్యంత కీలకమైన నేత, గతంలో పాదయాత్ర చేసిన వ్యక్తి. అయితే బట్టి విక్రమార్కకు సంబంధించి ఆర్థిక మంత్రిగా 2026-27కు సంబంధించి ప్రవేశపెట్టడం, ప్రతిష్టాత్మకంగా ఇంద్రమ్మ కుటుంబ జీవితం వంటి పథకాల విధి విధానానికి సంబంధించి అధ్యక్షత వహించారు. అయితే ఇక్కడ అసమ్మతితోనే, అంటే రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కకు సంబంధించి 2 గ్రూపులుగా జరిగిన ఈ వ్యవహారకు సంబంధించి చూపించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అస్థిరపడిపోయిన పరిస్థితి. ఇది వాస్తవంగా అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ దళిత సెంటిమెంట్కి సంబంధించి, అంటే దళిత వ్యతిరేకి రేవంత్ రెడ్డి అనేది కూడా ఇప్పుడు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ అదే జరగబోతున్నదా అంటే పూర్తి వివరాలు కనుక మనం చూస్తే సో అదే అనిపిస్తుంది. బట్టి విక్రమార్కని ఎప్పటి నుంచో పక్కకు జరపాలనే ఆలోచనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఏంటంటే పూర్తిగా కూడా అన్నీ తన గుప్పిట్లోకి తీసుకురావాలి అనే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ప్రభుత్వం అంటే ఇక్కడ 2 కన్నులు అనేది గతంలో అభివర్ణించారు, మీకు తెలుసలేదు. ఒకటి రేవంత్ రెడ్డి, రెండోది బట్టి విక్రమార్క అని చెప్పిలు. అయితే కీలక బాధ్యతలు అప్పుడు అంటే ప్రభుత్వానికి సంబంధించి తొలినాళ్లలో కీలక బాధ్యతలన్నీ కూడా ఈయనకు అప్పచెప్పిలు. అయితే ఇక్కడ ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా ఈయనను మాత్రం పక్కకు జరిపే అవకాశం అయితే ఉంది. ఏఐసిసికి వర్గాల నుంచి సమాచారం బట్టి విక్రమార్కకు సంబంధించి ఢిల్లీ పెద్దలకు అత్యంత నమ్మకస్తుడు అయినప్పటికీ కూడా ఈయనను పక్కకు జరిపే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈరోజు ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా ఉప ముఖ్యమంత్రి పదవిని మీరు వదులుకోవాలని చెప్పే ఛాన్స్ అయితే ఇక్కడ చాలా స్పష్టంగా కూడా కనబడుతున్నది. సో త్వరలో బట్టిని పక్కకు జరుపుతారనేది వాస్తవమైన విషయమే. సో ఆ ఊహాగానాలు ఆరోపణలకు సంబంధించి ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూడాలి. దాంతోపాటు చెప్పులు మోసనోళ్ళకే కాంగ్రెస్లో పదవులు, కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఉన్నది పాత కాంగ్రెస్ పార్టీ కాదు, పార్టీ మారి వచ్చినోళ్ళు మంత్రులయ్యిళ్ళు. దాంతోపాటు ప్రభుత్వం మీద కార్యకర్తలలో అసంతృప్తి. కాంగ్రెస్ ఎంపీకి సంబంధించిన రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు ఏమని చెప్పింది, ప్రస్తుతం ఉన్నది పాత కాంగ్రెస్ పార్టీ కాదు, పార్టీ మారి వచ్చినోళ్ళకే మంత్రి పదవులు. ఆ లీస్టు కూడా చూడొచ్చు మనం. ఇక్కడ రేణుకా చౌదరి నిజంగా అల్టిమేట్గా గట్టి వ్యాఖ్యలు చేసింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మీ అందరికీ తెలుసో లేదో కానీ పూర్తిగా రేవంత్ రెడ్డికి సంబంధించిన ఈ వర్గంలో భాగంగా చాలా వరకు కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం కదా. ఎందుకంటే
ఇక్కడ ప్రస్తుతం ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాదు, పార్టీ మారి వచ్చిన వాళ్ళంతా కూడా మంత్రుల ఇల్లు. ఆ లీస్టు కనుక మనం చూస్తే తెలంగాణ సమాజానికి దిమ్మదిరిగే సమాధానం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వచ్చిన వాళ్ళే. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ నేతలు మొత్తం కూడా రోడ్ల మీద తిరిగే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఉన్న పాత కాంగ్రెస్ పార్టీ కాదు, పార్టీ మారి వచ్చిన వాళ్ళంతా మంత్రులు అయ్యారు. మంత్రుల లిస్టుకు సంబంధించి కూడా పార్టీ మారిన వాళ్ళ లిస్ట్ ఉన్నది కదా, అది కూడా చూద్దాం ఆ లిస్టుకు సంబంధించి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి పార్టీ మారిన ఆయన, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారిన ఆయనే. సో అందరికీ సంబంధించి మనం రేణుకా చౌదరి చెప్పే దాంట్లో 100కు 1000% నిజం, జెన్యూన్గా చెప్పేసింది. నేను చాలా సందర్భాలలో కూడా చెప్పింది ఇదే. ప్రస్తుతం ఉన్నది పాత కాంగ్రెస్ కాదురా నాయన, రోత కాంగ్రెస్, అది వలసవాద కాంగ్రెస్ అని వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పుకుంటారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నా ఏ పార్టీ అండి? టీడీపీ నుండి వచ్చిన వ్యక్తి. ఆయన వలసవాదుడైనా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీనండి? వైసీపీ 2, బీఆర్ఎస్ నుంచి ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరాడు. ఇక దాంతోపాటు తుమ్మల నాగేశ్వరరావు ఏ పార్టీ నుండి వచ్చిన? టీడీపీ నుండి బీఆర్ఎస్ నుండి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో. జూపల్ని బీఆర్ఎస్ పార్టీలో మంత్రి పదవి చేసిన, ఎన్నికల ముందు బీఆర్ఎస్లోకి వచ్చిండు. కొండా సురేఖ వైసీపీ బీఆర్ఎస్, దాంతో తర్వాత తిరిగి ఇళ్ళకి వచ్చినాం. ఇంకా దానితో పాటుగా ఎవరు వచ్చి చాలామంది వచ్చారు. దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, దాంతోపాటు పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ కడియం శ్రీహరి స్టేషన్ గన్పూరు, తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే, డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే, గూడెం మైపాల్ రెడ్డి అంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలోనే తిరుగుతుండ అనుకో, ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే, కాళ యాదయ్య చేవెళ్ళ ఎమ్మెల్యే, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే, దాంతోపాటు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. ఎవరు? భానుప్రసాద్కు సంబంధించిన రావు, ఇటు బసవరాజ్ సారయ్య, దండె విఠల్ కానీ, ఎంఎస్ ప్రభాకర్ రావు కానీ, ఎగ్గె మల్లేశం కానీ, బొగ్గారపు దయానంద్ కానీ, వీళ్ళందరూ కూడా పార్టీ మారిన వాళ్ళే కదా. మరి ఇక్కడ ఏది పూర్తి స్థాయిలో వీరు చేసిన దాంట్లో, రేణుకా చౌదరి చేసిన దాంట్లో తప్పే ఉన్నది. సో మొత్తం అంతా పార్టీ మారి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ. పాత కాంగ్రెస్ వాళ్ళు, అంటే ఇతర పార్టీలోనే వచ్చినోడు. పాత కాంగ్రెస్ జెండా అధికారంలోకి రావాలి, కాంగ్రెస్ పార్టీ నిలబడాలి అనుకున్నప్పుడు లేని పరిస్థితి ఉన్నది. వీళ్ళంతా వలసవాదులను పంపిస్తే నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా బాగుపడుతుంది, కాంగ్రెస్ పార్టీ కూడా మంచి ఆలోచనలో ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితి లేదు కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. రేణుకా చౌదరి నిజాలు చెప్పిందయ్యా, స్వాగతించండి. ఎందుకంటే రేణుకా చౌదరి జెన్యూన్గా చెప్పింది. నేను కాంగ్రెస్, మా అయ్య కాంగ్రెస్, లొట్టపీస్ కాంగ్రెస్, అసలు కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ కాదురని ఆయన అంటే ఇప్పుడు మేము కాంగ్రెస్ కండువ కప్పుకున్న కాంగ్రెస్ అనేది మళ్ళీ ఇంకొకటి ఈ ఊళ్ళల్లో మోపైతారు ఆడాడ, మేము అది ఇది అని. అసలు ఒరిజినల్ కాంగ్రెసే లేదు ఈడ, అంతా వలసవాద కాంగ్రెస్లు ఉన్నారు. జానారెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు అందరిని ఎల్లగొచ్చింది కదా రేవంత్ రెడ్డి, దాంట్లో ఉన్నది. దానికి సంబంధించిన సమాధానం లేని పరిస్థితి కనబడుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సచివాలయం అంటే ఒక దేవాలయంగా దీన్ని తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు ఏంది అంటే చూస్తారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే పరిపాలనలో రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు కానీ, పరిపాలన వ్యవస్థ కానీ మొత్తం నడిచేది ఒక గీ భవన్ నుంచే. మీకు ఇక్కడ కనబడుతుంది, ఇది కేసీఆర్ కట్టించిండు. కేసీఆర్ ఆనవాళ్ళు ఇవ్వంటాడు కదా, మొన్నటిదాకా చెప్పిండు కదా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఆ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి తెలవాలి. సరే, ఏం జరిగింది? 3 గంటల తర్వాత జంపు. ఆఫీస్లో ఉన్న విజిటర్కు టైం ఇవ్వని బ్యూరోక్రాట్స్, వివిధ పనుల కోసం వచ్చి వెనక్కి వెళ్తున్న సందర్శకులు, కొందరి తీరుపై మంత్రుల అసహనం, మధ్యాహ్నం నుంచి సచివాలయంలో అందుబాటులో ఉండని ఐఏఎస్లు. గతంలో చెప్పారు కదా, మీ అందరికీ తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండు? మీ అందరు చూడరు ఏమని చెప్పిండు అంటే, అట్లెట్లుంటుంది ఇట్లెట్లుంటుంది, ఖచ్చితంగా కూడా జరగాల్సిందే. మంత్రులందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్లందరూ ఏసీలలోకి కాదు గ్రామాలలోకి పోర్రి అని 2 రోజులు ఫోటోలు తూమ్ థాట్ అంతా భీమ్ బిస్ లెక్క కనబడ్డారు నాకు. గురుకులాలలో ఒకరు, ఎంఆర్ఓ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్ సందర్శన అని ఒకరు, గ్రామాలలో ఒకరు, హరితారం అని ఒకరు, అంత తిరిగి వారం రోజులు కూడా లేదు పట్టుమని. ఇంకా చూడండి, సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల పని వేళలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటారు. ఒక్కరిని చూపెట్టుర్రా. నాకు తెలిసి ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు చేసే దాంట్లో ఆఫీసులలో ఐఏఎస్ ఆఫీసర్ నుండి మొత్తం సిఎస్ కా నుండి చూపెడితే ఆ ఆఫీస్కు సంబంధించిన ఎవరు ఉండరు. 10 గంటల నుంచి 5 గంటలు ఉంటే అటెండరు వీళ్ళు మళ్ళీ తాళాలు అవి వేసుకొని పోవాలి కాబట్టి కావాలి ఉంటారు. అందరూ ఆడ మీటింగ్ ఉన్నది, ఈడ రివ్యూ ఉన్నది, ఆ మంత్రి ఈ పని ఉన్నది, ఆ పని మొత్తం అదే కథ చూడుర్రి.
కానీ సెక్రటరియట్లో పనిచేస్తున్న మెజార్టీ ఐఏఎస్ అధికారులు మాత్రం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఛాంబర్లో కనిపించడం లేదు. ఇంతకీ అధికారులు ఎటు వెళ్తున్నారు? ఏదైనా రివ్యూ ఉందా అంటే వెళ్ళారా, మళ్ళీ ఆఫీస్కి వస్తారా, లేకపోతే ఇంటికి వెళ్ళిపోయారా అనే సమాచారం కూడా సంబంధిత పేచీకి సిబ్బందికి కూడా ఉండడం. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వివిధ పనుల కోసం వస్తున్న సందర్శకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే సహనం కోల్పోయి అధికారులకు శాపనార్థాలు పెడుతున్నారు. జీతం తిన్నాక మరి పని చేయాలిగా, పని చేయరు వీళ్ళు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సెక్రటరియట్లో ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు విజిటర్ అవర్స్ను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో సాధారణ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంట్రీ పాస్ తీసుకుని లోపలికి వెళ్లేందుకు వెసులుబాటు కల్పించింది. కానీ మెజార్టీ ఐఏఎస్లు ఆ సమయంలో ఛాంబర్లో ఉండకపోతే విజిటింగ్ అవర్స్ ఉద్దేశం నీరుగారిపోతుందని సమస్యలను అధికారులకు చెప్పుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న సందర్శకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ గోడను ఎవరికి చెప్పుకోవాలో తెలుస్తలేదు. ఆ గోడలకే చెప్పిపోరు. సార్ ఎటు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తారంటే ఎవరు చెప్పారు సిబ్బంది. సమయపాలన లేదు, లోటపీస్ లేదు. 12 దాటితే కేల్కతం దుకాణం బంద్. మీరు ఏమన్నా అనుకోరి. మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఇది ప్రజా దర్బార్ పెట్టాడు. మళ్ళీ ఏమని చెప్తాడంటే మన వైఎస్ఆర్ పాలనను మరిపించేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా లోటపీస్ నువ్వు ప్రజల్ని కలవడంలో ఏం సీఎం అయింది నాకు అర్థం కాదు. ఏం చేస్తారండి వాళ్ళు నాకు అర్థం కాదు. ఆ రూమ్లలో ఏమైనా బూజు దొరుకుతారు, ఏం చేస్తారండి? ప్రజా సమస్యల మీద ప్రజలు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి మాట్లాడి వాళ్ళ సమస్య పరిష్కారం చేసినోడు నిజమైన అసలు సిసలైన లీడరు. అంత లొట్టపీస్ లీడర్లే ఉన్నారంట వాళ్ళు నెటిజన్లు. అరే ప్రజా సమస్యల మీద కనీసం అంటే కనీసం సోయి ఉంటలేదు. ఏం చెప్పాలి వీళ్ళకు, ఎట్లా చెప్పాలి? గిదేం తెలంగాణ ఎట్లా అయిపోయింది చూడు. ఈ తెలంగాణను చూస్తేనే నాకు రందైపోతుంది. కేసీఆర్ ఉన్నప్పుడైనా భయం కోసం కూకునేది, ఇప్పుడు ఆ భయం లేదా, ఏమని భయం లేదా. రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత వచ్చింది, ఇక గాయంతో ఏమవుతుందని వాళ్ళే ముచ్చట్లు పెట్టుకుంటారట. 12 దాటితే కథం.